ఓరుగల్లు హోరెత్తింది. ఎల్కతుర్తి గులాబీ వనమైంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అశేష జనవాహిని తరలి వచ్చింది. గులాబీ సేనల ఈలలు, జై తెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణమంతా దద్దరిల్లింది. కళాకారుల పాటలకు బీఆర్ఎస్ కార్యకర్తలంతా జెండాలు ఊపుతూ ఉత్సాహం కనబరిచారు. మాజీ మంత్రులు సైతం డ్యాన్సులు చేస్తూ పార్టీ క్యాడర్లో ఫుల్ జోష్ నింపారు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమం నాటి సభలను గుర్తు చేసింది. భారీగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేశారు. జన సమీకరణ వ్యూహాలు ఫలించడంతో సభా ప్రాంగణమంతా గులాబీమయమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, పార్లమెంటు ఎన్నికల్లో నిరాశ కలిగించే ఫలితాలు ఎదుర్కొన్న బీఆర్ఎస్లో కొత్త ఉత్సాహం నింపేలా సభ సాగింది. ఆటోలు, బైకులు, ఎడ్లబండ్ల ర్యాలీలతో గులాబీ సభకు పోటెత్తారు జనం. లక్షలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలతో వరంగల్ దారులన్నీ ట్రాఫిక్ జామ్తో నిండిపోయాయి. ఉదయం నుంచే వివిధ జిల్లాల నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు డాన్సులతో సందడి చేశారు. మాజీ మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ నేత ఆర్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉత్సాహంగా స్టెప్పులేశారు. అశేషంగా తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలతో జన జాతరను తలపించింది ఎల్కతుర్తి సభా ప్రాంగణం. వన్స్ మోర్ కేసీఆర్ అంటూ గులాబీ శ్రేణుల నినాదాలు హోరెత్తాయి. తెలంగాణకు మళ్లీ సారే, కారే కావాలంటూ నినదించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సభా ప్రాంగణానికి చేరుకోగానే గులాబీ పూలు, గులాబీ రంగులతో ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ హెలికాప్టర్ సభా ప్రాంగణం వద్దకు చేరుకోగానే గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జై కేసీఆర్, బీఆర్ఎస్ 25 ఏళ్లు అంటూ భారీ కటౌట్ను హెలికాప్టర్కు స్వాగతంగా ఉంచారు. బీఆర్ఎస్ ప్రస్థానం, కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని వివరిస్తూ పాడిన పాటలకు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి సహా నేతలంతా చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. సభ సందర్భంగా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనకు కేసీఆర్ చేసిన పోరాటంపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని వేదికపై ప్రదర్శించారు. కారు చీకటిలో ఉన్న తెలంగాణకు దారి చూపిన దీపమా అంటూ కేసీఆర్కు వినూత్నంగా స్వాగతం పలికారు. సభా ప్రాంగణం మొత్తం ఫ్లాష్ లైట్లను ప్రదర్శించారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభపైకి రాగానే బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. జై బీఆర్ఎస్, జై జై కేసీఆర్ అంటూ నినదించారు.